తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ మంత్రుల మధ్య వివాదాలు రచ్చకెక్కుతున్నాయి. కొండా సురేఖ వర్సెస్ ఇతర మంత్రులుగా పరిస్థితి తయారైంది. ఇక కాంగ్రెస్లో మంత్రి కొండా సురేఖ తీరు వివాదంగా మారుతుంది. తన ఓఎస్టీ సుమంత్ను తీసివేయడం, అతన్ని పట్టుకోవడానికి స్టార్ ఫోర్స్ పోలీసులు హైదరాబాద్లోని కొండా సురేఖ ఇంటికి వెళ్లడం ఆగడం, అతన్ని సమర్థిస్తూ కొండా సురేఖ కూతురు కొండా సుస్మిత మాట్లాడడం రాజకీయంగా చర్చ సాగుతుంది. ఈ తరుణంలో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ మంత్రుల మధ్య సఖ్యత లేదని, అభివృద్ధి కార్యక్రమాల్లో కంటే వాళ్ళ లొల్లులే ఎక్కువ అవుతున్నాయంటూ బీజేపీ రాష్ట్ర నాయకులు డాక్టర్ పగడాల కాళీప్రసాద్తో మా ప్రతినిధి అశోక్ ఫేస్ టు ఫేస్. రాజకీయం అనేది రోజు రోజుకు వేడెక్కుతుంది. తెలంగాణ ప్రభుత్వం ఏదైతే వచ్చినో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ మంత్రుల మధ్య సఖ్యత లేకపోవడం వల్ల రోజుకో మంత్రితోటి వివాదాస్పదంగా మారుతుంది. ఇక్కడ చూసుకున్న అభివృద్ధి కంటే ఈ వివాదాలు ఎక్కువ అవుతున్నాయి. దీన్ని బట్టి రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతుందా, ఇటు వివాదాలు జరుగుతున్నాయా, కాంగ్రెస్ పార్టీ వ్యూహం ఎలా ఉంది, అభివృద్ధి పైన ఉందా, ఇటు కాంగ్రెస్ పార్టీ నాయకుల పైన సఖ్యత లేకపోవడం ఎలా జరుగుతుంది అని చెప్పుకోవచ్చు. బీజేపీ రాష్ట్ర నాయకులు పగడాల కాళీప్రసాద్ గారు అన్నీ తెలుసుకుని చెప్పండి. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే కాంగ్రెస్ పార్టీలో వర్గపోవడం జరుగుతుంది. వర్గపోవడం మంత్రులతో సహా ఎవరికి సఖ్యత లేకపోవడంతో వారి గొడవలు ఎక్కువ అవుతున్నాయి. దీన్ని ఎలా చూడొచ్చు? కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి దాదాపు 22 నెలలు కావస్తుంది. 22 నెలల లోపల వాళ్ళు ప్రజలను గురించి మర్చిపోయారు, పాలన మర్చిపోయారు. ఇప్పుడు మినిస్టర్లు తన్నుక చేస్తున్నారు, ఒకరిని తిట్టి ఒకరు. నిజంగా చాలా దురదృష్టకర విషయం. ప్రజలు ఎంతో నమ్మకంతో బీఆర్ఎస్ గవర్నమెంట్ బొందబెట్టి కాంగ్రెస్ గవర్నమెంట్ గెలిపిస్తే వీళ్ళు అసలు మేము ఎందుకున్నది ఇందుకేనా అన్నట్టు ప్రజలు బాధపడుతున్నారు. దోచుకోవడం, దాచుకోవడం, ఢిల్లీకి కంపం అవ్వడం తప్పితే వీళ్ళు ఎన్నడూ ప్రజల గురించి ఆలోచించలేదు. 420 హామీలు ఇచ్చిండు, అన్నీ తుంగలో దొక్కిండు. రైతులను మర్చిపోయిండు, ఉద్యోగులను మర్చిపోయిండు, నిరుద్యోగులను మర్చిపోయిండు, స్టూడెంట్స్ మర్చిపోయిండు, ఓబీసీలను ఘోరంగా మోసం చేసిండు. 42% రిజర్వేషన్ ఇచ్చి ఈరోజు ఓబీసీలను మోసం చేసిండు. ఈరోజు రేవంత్ రెడ్డి గారు పులి మీద సవారీ చేస్తున్నారు. ఈరోజు మంత్రులు ఒకరినొకరు చిట్టుగా చేస్తున్నారు. కొండా సురేఖ వర్సెస్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అనుకోండి, పొన్నం ప్రభాకర్ వర్సెస్ అడ్డు లక్ష్మణ్ అనుకోండి, అడ్లు లక్ష్మణ్ వర్సెస్ వివేక్ వెంకట సార్ అనుకోండి. బాధాకర విషయం ఏంటంటే కులాల వారిగా కూడా తిట్టుకుంటున్నారు వీళ్ళు. నిజంగా ఇవన్నీ డైవర్షన్ పాలిటిక్స్. ప్రజలను పాలించే సత్తా లేదు. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా టోటల్ 100% ఫెయిల్ అయ్యారు. ఎందుకంటే తన సహచర మంత్రి కొండా సురేఖ ఓఎస్డీని ఆమెకు తెలియకుండా తీసిందంటేనే ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్థితి ఎంత దౌర్భాగ్య స్థితిలో అర్థమవుతుంది. అది తర్వాత ఏం జరిగిందో తర్వాత ఒక ఓఎస్డీని తీసేసే ముందు ఆ మినిస్టర్ తెలియలేదు. ఆ మినిస్టరు ముఖ్యమంత్రి వస్తే ఆ మినిస్టర్ పాల్గొకపోవడం, ఇవన్నీ చూస్తే ప్రజలు నిజంగా ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఎందుకు గెలిపించినారని బాధపడుతున్నారు. డెఫినెట్గా రానున్న కాలం లోపల ప్రజలు బుద్ధి చెప్తారు. స్థానిక సంస్థ ఎన్నికల లోపల మాత్రం కాంగ్రెస్కు ప్రజలు తగిన రీతిలో గుణపాఠం చెప్తారని అనుకుంటున్నాను. ఈ ప్రభావంతో ఇప్పుడు మనకి బైఎలక్షన్స్ దాంట్లో ప్రభావం ఏమైనా చూపే అవకాశాలు ఉన్నాయి? 100% ఉంటాయండి. ప్రజలు ఎప్పుడెప్పుడు ఈ కాంగ్రెస్ మొన్న వరకు బీఆర్ఎస్ని పొందబెట్టిండ్రు, ఎప్పుడెప్పుడు ఇంకా 3 నెలలు అయితే ఎదురు చూస్తున్నారు. నిజంగా రోజులకి పడుతున్నారు ప్రజలు. ఇప్పుడు రోజులకి పడుతున్నారు, నెలలు కాదు రోజులు. ఎందుకంటే ఎప్పుడు మళ్ళీ ఎలక్షన్స్ వస్తాయా, ఈ కాంగ్రెస్ను మళ్ళీ అధపాదాన్ని తొక్కాలని చూస్తున్నారు. ఎందుకంటే ఇక మళ్ళీ కాంగ్రెస్ భవిష్యత్తులో తెలంగాణ రాదు. ఎందుకంటే వాళ్ళ మీద నమ్మకొద్దని ప్రజలు ఓటేశారు. వాళ్ళ హామీలను తుంగలో దొక్కి తనఖా చేస్తూ రేవంత్ రెడ్డి గారు మాత్రం ఇంతసేపు డబ్బుల మూటాలు ఢిల్లీకి పంపాలని ఆలోచించాలని చెప్తే ప్రజల గురించి ఆలోచిస్తలేరు. వాళ్ళకు కూడా అర్థమైపోయింది లాస్ట్ ఎలక్షన్స్ అని. దయచేసి మీరు ఇచ్చిన హామీలను ప్రజలకు ఇవ్వాలి. ఎందుకంటే ప్రజలు చాలా కష్టాలు ఉన్నారు. అతి వర్షాలు అనుకోండి, నిరుద్యోగం అనుకోండి, ఆరోగ్యశ్రీ అనుకోండి, ఫీజు రియంబర్స్మెంట్, ఎక్కడ చూసినా కూడా మొన్న రిటైర్డ్ ఎంప్లాయీస్ బాధ చూస్తే రక్త కన్నీరేనండి, రక్త కన్నీరు. 15,000 కోట్లు నువ్వు డైవర్షన్ చేసి ఒక రిటైర్డ్ ఎంప్లాయీస్ని బాధపడుతున్నారంటే ఆ పాపం కాంగ్రెస్ గవర్నమెంట్ డెఫినెట్గా దాపుతుంది. డెఫినెట్గా కాంగ్రెస్ గవర్నమెంటు బై ఎలక్షన్లో డెఫినెట్గా ఓడిపోతుంది. ఎందుకంటే రూలింగ్ గవర్నమెంట్ కాబట్టి నయానో భయాన
ఓట్లు కొన్ని పొందుతారు కావచ్చు, కానీ అది తాత్కాలికమే. డెఫినెట్గా భవిష్యత్తు జనరల్ ఎలక్షన్ మాత్రం వారిని పొందబెడతారు. మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు బీసీ మహిళ పైన అంటే బీసీ మంత్రి పైన ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారు, మా మీద కుట్రలు చేస్తున్నారని చెప్పేసి ఇప్పుడు అంటే కొండ సుష్మిత, కొండ సురేఖ మంత్రి కొండ సురేఖ వాళ్ళ కూతురు కూడా చెప్తుంది. అంటే బీసీ వాళ్ళపైన ఇట్లా కుట్రలు జరుగుతున్నారని చెప్పుకోవచ్చా కాంగ్రెస్ ప్రభుత్వంలో? అది డెప్త్ పోవడం కన్నా ఒక మినిస్టర్ గారు ముఖ్యమంత్రి గారి వరంగల్కి వచ్చినప్పుడు అటెండ్ కాకపోవడం ఆలోచించాలి ప్రజలు. అలాగే వారి ఓఎస్డీని మంత్రి గారి ప్రమేయం లేనప్పుడు తీసేయడం అని కూడా ఆలోచించాలి. ఇవి ఒక్కటే విషయం కాదు, బీసీయా ఓసీయా కాదు, కాంగ్రెస్ గవర్నమెంట్ అంటేనే తన్నుకు వస్తున్నది. డెఫినెట్గా ఇవన్నీ అసలు ఓఎస్డీ ఆ అబ్బాయిని ఎందుకు తీసేసారో ప్రజలు చెప్పాలి. రేవంత్ రెడ్డి గారు తీసేసి ఊరుకుంటూ ప్రజలు ఊరుకోరు. ఆయనే బెదిరించాలని మీరు వాట్సాప్లో జరుగుతుంది. అది నిజమా లేదా అని మీరు ఊరుకుంటే కాదు, డెఫినెట్గా ఆయనను ఎందుకు తీసేసిందో ప్రజలు చెప్పాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద ఉందండి. ఏదేమైనప్పటికీ అంటే బీసీలో కావచ్చు, ఇక్కడ చూసుకున్నట్టు మంత్రుల మధ్య సఖ్యత లేకపోవడంతో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇలాంటి గొడవలు జరుగుతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ఏది ఉందో అభివృద్ధిని పక్కన పెట్టి వారి ప్రయోజనం మాత్రం చూసుకుంటున్నారు. అభివృద్ధిలో ఒక కారణంగా ఎక్కడ కూడా అభివృద్ధికి మాత్రం జరగట్లేదు. ఏదైతే హామీలు ఇచ్చారో 420 హామీలను కూడా నెరవేర్చాలి. తన మంత్రులను చక్కగా చూసుకొని తర్వాత అభివృద్ధి కార్యక్రమాలు చేయాలి. ఏదైతే ఉందో ఇప్పుడు చూసుకున్నట్లయితే కొండ సురేఖతోటి ఇతర మంత్రులకు కానీ అటు వేరే అడ్లూరు మహాలక్ష్మి కావచ్చు వేరే మంత్రులకు కూడా ఇలాంటి విభేదాలు జరుగుతున్నాయి. ఈ విభేదాలన్నింటికీ ఒక పులి స్టాప్ పెట్టే విధంగా అంటే కాంగ్రెస్ ప్రభుత్వం పాటు హెడ్ అయితే ఎవరైతే ఉన్నారో రేవంత్ రెడ్డి దీనిపైన చర్యలు తీసుకొని ప్రభుత్వం నడిపిస్తూ అంటే ప్రజలకు న్యాయం చేయవలసిన పరిస్థితి ఉన్నది. ఏదేమైనప్పటికీ ప్రభుత్వం మాత్రం రేవంత్ రెడ్డి మాత్రం దీంట్లో విఫలమైనట్లు మాత్రం మనకు డాక్టర్ కాళీప్రసాద్ చెప్తున్నారు. కెమెరామెన్ రాజుతో అశోక్, స్వతంత్ర టీవీ, వరంగల్.